హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో వచ్చే రెండవ లక్ష్మీ గురువార పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది తెలుసుకుందాము. చాలా తేలికగా అండి. మన ఛానల్లో ఏ పూజ అయినా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కేవలం భక్తితో తేలికగా ఎలా పూజ చేసుకోవాలి అనేది మాత్రమే నేను మీకు వివరిస్తూ ఉంటాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఎవరైనా సరే మొట్టమొదటి వారం పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. ఒక 4-5 వీడియోలు వెనక్కి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఆ వీడియో మీరు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రతి వారం కూడా మనం పూజ అనేది ఒకే విధంగానే చేసుకోవాలి. కాకపోతే మనం అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు మారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ రెండవ వార పూజనైతే చూద్దామండి. ముందుగా అయితే అమ్మవారి ముందు చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. అలాగే మనం పసుపు కుంకుమలు పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా అమ్మవారి ముందు నిండుగా. అలాగే గణపతిని, అమ్మవారి పాదాలని, అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఈ పూజని ఇలా పీఠం ఏర్పాటు చేసనే కాకుండా సపరేట్గా పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చండి. లేదు అంటే మీకు కుదిరితే కనుక ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఒక జాకెట్ ముక్కను పరిచి దాని మీద పీటను పెట్టేసుకొని దానికి చక్కగా పసుపు రాసి ముగ్గు వేసుకొని దాని మీద అయితే మనం అమ్మవారి ఫోటోను పెట్టవలసి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదండి, మార్గశిర మాసంలో గురువార వ్రతాన్ని ఆచరించేవారు గురువారం రోజున మనము ఇంటిని కానీ, పూజా మందిరాన్ని కానీ, అమ్మవారి విగ్రహాలని కానీ, ఫోటోలని కానీ శుభ్రపరచకూడదు. మనం చక్కగా బుధవారం రోజే ఇంటిని, పూజా మందిరాన్ని, అమ్మవారి ఫోటోలు, విగ్రహాలు మొత్తం ఇంకా పూజా మందిరంలో ఉన్న ప్రతి ఫోటో విగ్రహాన్ని కూడా మనము బుధవారం రోజునే శుభ్రపరచుకొని బొట్లు పెట్టేసుకోవాలండి. ఇక గురువారం రోజు సూర్యోదయ పూర్వమే నిద్ర లేచి తలస్నానాన్ని ఆచరించాలి. అది కూడా మనం షాంపూ అనేది యూజ్ చేయకూడదండి. అంటే కుంకుడుగాయలు కానీ ఏది యూజ్ చేయకుండా మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా మనము పసుపును వేసుకొని స్నానం చేయాలి. అలాగే ఈ రోజున మనం పూజ పూర్తయ్యేంత వరకు కూడా తలలో దువ్వెన అనేది పెట్టుకోకూడదండి. అంటే దువ్వెన పెట్టి దువ్వడం, చిక్కు తీయడం లాంటివి చేయకూడదు. మనం చక్కగా తేమంతా తుడిచేసుకొని చేత్తోనే చిక్కు తీయకుండా అలా జడ అనేది అల్లేసుకొని రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలండి. పూజ పూర్తయిన తర్వాత మనం జడ అనేది వేసుకోవచ్చు. అలాగే మనం ఈరోజు తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి. అలాగే పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని కొట్టడం కానీ, లేదంటే పిల్లల మీద కోప్పడడం కానీ, ఎవరితో అయినా భార్యాభర్తలు కానీ, అత్తమామలు ఇలా గొడవలు అనేది లేకుండా చూసుకోవాలి. ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజంతా మనసులో అమ్మవారిని స్మరిస్తూ ఉండాలన్నమాట. అలాగే ఈ రోజున మనం వండే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా వండకూడదండి. అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మనము ఆహార పదార్థాలు అనేది తయారు చేసుకోవాలి. వృధా అనేది చేయకూడదన్నమాట. అలాగే ఈ రోజున ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఆహారాన్ని దానంగా మనం పంచిపెట్టాలండి. లేదు అంటే డబ్బులైనా సరే, ఏవైనా సరే, బట్టలు కానీ ఇలా మనకు తోచిన సహాయాన్ని ఈరోజు పేదవాళ్ళకి అందించాలి. ఈ మార్గశిర లక్ష్మి గురువార వ్రతాన్ని ఆచరించేవారు ఈ రోజున అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని పూజించడం కూడా చాలా ముఖ్యమండి. ఎప్పుడైనా సరే ఇద్దరిని పూజిస్తేనే అమ్మవారు సంతోషిస్తారనమాట. మొట్టమొదటిగా అయితే ఈ పూజని మనం ప్రారంభించేటప్పుడు గణపతి పూజను చేసుకోవాలి. గణపతికి రెండవ వారం కూడా పూజ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని పూజని, ధూపాన్ని, నమస్కారాన్ని సమర్పించుకొని అమ్మవారికైతే పూజ చేసుకోవాలి. కుంకుమతో కానీ, అక్షింతలతో కానీ, పుష్పాలతో కానీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవాలండి. అలాగే విష్ణు అష్టోత్తరాలు కానీ, లేదు అంటే కనుక గోవిందనామాలు కానీ ఏవైనా సరే చదువుకోవాలి. చక్కగా అమ్మవారికి ధూపాన్ని అయితే చూపించాలండి. ఇలా ఇంటి మొత్తం కూడా మనం ధూపం అనేది చూపించాలి. ఇలా చూపించడం వల్ల చక్కగా కూడా మనకి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. గురువారం రోజు మనము ఈ పూజ మనం పూజ ప్రారంభించడానికన్నా ముందే కూడా గడప పూజ అనేది చేసుకోవాలండి. చక్కగా గడపకి పసుపు పెట్టి అందమైన రంగవల్లులు వేసుకొని
గడపకి పుష్పాలని, ధూపాన్ని, దీపాన్ని, అలాగే మనము నైవేద్యాన్ని సమర్పించి గడప పూజ అనేది చేసుకోవాలండి. దాని తర్వాతే మనము ఇలా పూజా మందిరంలో పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఈరోజు తులసి చెట్టు దగ్గర కూడా చక్కగా మనం పూజ చేసుకోవాలండి. ఒకవేళ తులసి చెట్టు లేని వాళ్ళు ఇక పూజ చేసుకోకపోయినా పూజా మందిరంలో ఒక్కటే చేసుకున్నా సరిపోతుందన్నమాట. ఈ రెండవ వారం అమ్మవారికి నైవేద్యంగా మనము అట్లు, తిమ్మనాన్ని సమర్పించాలి. అట్లు అంటే ఏం లేదండి, మనం మామూలుగా దోశలు వేసుకుంటాం కదా, కప్పు ఉద్దిపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలండి. వీటిని మనం బుధవారం రోజు రాత్రి అయినా నానబెట్టేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనము గురువారం రోజు పొద్దున్నే లేచిన వెంటనే అయినా నానబెట్టేసుకోవాలండి. ఇందులోకి ఇక మెంతులు, అటుకులు ఇలాంటివి ఏమీ వేయకుండా చక్కగా మిక్సీ రుబ్బుకొని మనం అట్లు అనేది మాడిపోకుండా వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు అంటే కొంచెం తెలుపు రంగులోనే ఉండాలన్నమాట. లేదంటే గోధుమ రంగులో ఉన్నా పర్లేదు, మాడకుండా చూసుకోవాలి. అలాగే బియ్యం పిండితోనే తిమ్మనాన్ని కూడా చేస్తారండి. ఆ తిమ్మనాన్ని కూడా మనము అమ్మవారికి ఈ 2వ వారం నైవేద్యంగా పెట్టాలి. ఒకవేళ మేము ఇలా నైవేద్యాలు చేసి పెట్టలేము అనుకుంటే కనుక మీరు పాలు, అలాగే పండ్లు, పానకం, పెసరపప్పు లేదంటే బెల్లం అన్నాన్నైనా పెట్టుకోవచ్చండి. 5 వారాలు వ్రతంగా చేసుకునే వాళ్ళైతే కనుక ఇలా నైవేద్యాలు అయితే తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి. మనం తయారు చేసుకున్న నైవేద్యాలు సమర్పించిన తర్వాత చక్కగా కొబ్బరికాయను కొట్టుకొని మనము మంగళహారతిని అయితే ఇవ్వాలి. ఈరోజు అమ్మవారి ముందు ఆవునేతి దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి, చాలా మంచిదన్నమాట. అలాగే ఈ రోజున అమ్మవారికి పసుపు కానీ ఎరుపు రంగు వస్త్రాలు మనం ధరించి పూజ చేస్తే కూడా చాలా మంచిదండి. ఆడవాళ్ళు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేయండి. అలాగే ఈ రోజున ఎవరికైనా ఒక్కరికి కానీ ముగ్గురికి కానీ తాంబూలాన్ని ఇచ్చినా కూడా చాలా చాలా మంచిదండి. కుదిరిన వాళ్ళు 5 మందికి కూడా ఇవ్వవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.